హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో నేను ఈరోజు గుడ్డు కర్రీ చేశానండి. సో నా స్టైల్లో నేను ఎలా రాయలసీమ స్టైల్లో ఎలా నేను చేశాను చూపిస్తాను మీకు ఈరోజు. కర్రీ అండి, నాట్ పులుసు, దగ్గరకు వస్తుందన్నమాట. సో మనము ముందుగా దీనికి కావాల్సినవన్నీ మనం తీసుకుందాము. కరివేపాకు అండ్ ఎగ్స్ తీసుకున్నాను నేను, ఒక 8 ఎగ్స్, కానీ ఐఎమ్ నాట్ యూజింగ్ 8 ఎగ్స్, ఒక 6 తీసుకుంటున్నాను అనమాట. అవి ఉడికిచ్చేసుకున్నాను నేను. ఉడికిచ్చేసుకొని పీల్ చేసుకోవాలా అన్ని ఎగ్స్. పీల్ చేసుకొని ఆనియన్స్ వచ్చేసి 2 ఆనియన్స్ తీసుకున్నానండి. 2 ఆనియన్స్ నీట్గా కట్ చేసుకొని, సన్నగా కట్ చేయని అవసరం లేదు, జస్ట్ స్మాల్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఒక హాఫ్ చేసుకుంటే సరిపోతుంది. పొడుగుగా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్స్కి నేను అది అట్లా స్లిట్ చేస్తున్నానండి దాన్ని, ఎగ్స్ని నైఫ్తో. సో అప్పుడు ఏమంటే మనం ఏదన్నా ఆ గ్రేవీలో వేసినప్పుడు దాని యొక్క ఫ్లేవర్ అంతా దీంట్లోకి వెళ్తుంది అనమాట. సో 2 ఆనియన్స్ అండ్ 4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను అండ్ 2 టొమాటోస్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టేసుకున్నానండి, ఆయిల్ వేసుకుంటున్నాను. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఒక 4 to 5 టేబుల్ స్పూన్ వేసుకోండి, లేదంటే 6 వేసుకోవచ్చు. నేను అరౌండ్ 5.5 వేసాను. కొంచెము చనాదాలు వేసుకోండి, ఒక హాఫ్ టీ స్పూన్ చాలు. హాఫ్ టీ స్పూన్ చనాదాలు అండ్ హాఫ్ టీ స్పూన్ జీరా అండ్ హాఫ్ టీ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేలాగా తిప్పుకోండి. కొంచెము చిటపటలాడాలా ఆ మస్టర్డ్ సీడ్స్. సో ఇది నేను రాయలసీమ స్టైల్లో నేను చేశానండి. రాయలసీమ స్టైల్లో గుడ్డు కర్రీ ఎట్లా చేస్తారో చూపిస్తున్నాను మీకు. అండ్ కట్ చేసుకున్న ఒక ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసేసుకోవాలా దాంట్లోకి. కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా తిప్పేసుకోండి మంచిగా. చూసారా, నేను ఆనియన్స్ కట్ చేసి చాలా సన్నగా కట్ చేశాను. ఫస్ట్ పొడవుగా కట్ చేసుకొని వాటిని స్లైసెస్ లాగా కట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఒక 2 or 3 కట్స్ ఇవ్వండి, అప్పుడు మీకు అలాగొస్తుంది అనమాట. తర్వాత కొంచెం కరివేపాకు నేను కొంచెం కట్ చేసి వేసాను. కట్ చేసి ఏంటంటే చిన్నపిల్లలు మామూలుగా తినరు కదా కరివేపాకు చూస్తే, పక్కన పెద్దోళ్ళైనా కూడా పక్కన తీసి పెడతాము. అలా కాకుండా కర్రీలో కూడా తినేలాగా సన్నగా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసుకోండి, కొంచెం బాగా ఫ్రై అవ్వటానికి, బ్రౌన్గా రావడానికి సాల్ట్ వేసాను. సో కొంచెం బాగా తిప్పేసుకోండి. కొంచెం సేపు అయినాక పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. పసుపు మీరు కొంచెము ఎగ్కి మామూలుగా మనం ఫ్రై చేసి ఎగ్స్ని చేస్తారు కదా కొంతమంది, నేను ఈరోజు అలా చేయలేదు. అది కొంచెం టైం టేకింగ్, మీకు ఈజీగా అవ్వటానికి, అందుకనే నేను ఆ ఎగ్స్కి కొంచెము స్లిట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. కొంచెం స్మాల్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలా, వాటర్లో నానబెట్టుకొని దాన్ని మనం మైక్రోవేవ్, కానీ మీ దగ్గర మైక్రోవేవ్ ఉంటే మైక్రోవేవ్ ఒక 30 to 40 సెకండ్స్ చేయండి వాటర్లో నానేసి. కొంచెం బ్రౌన్ అయినాయి చూసారా ఆనియన్స్, కొంచెం మంచిగా కొంచెం బ్రౌనిష్గా అయ్యేంత వరకు బాగా వేయించుకోండి. వేయించుకున్నాక 1 టీ స్పూన్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను దాంట్లోకి. అది కూడా కొంచెము ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా మీరు వేయించుకోవాలా. జింజర్ గార్లిక్ పేస్ట్ వేయంగానే చాలా మంచి వాసన వచ్చేస్తుందండి. మీ దగ్గర ఇంట్లో ఉన్న రెడీమేడ్ కాకుండా మీ దగ్గర ఇంట్లో ఉన్నదైతే అది ఇంకా మంచి టేస్ట్ ఇస్తుంది. తర్వాత నేను టొమాటోస్ 2 తీసుకున్నానండి. 2 టొమాటోస్ కట్ చేసుకున్నాను, వేసేసుకోండి దాంట్లోకి. వేసుకొని చక్కగా బాగా కలిసేలా తిప్పండి. సో కొంచెం సేపు ఉన్నాక ఇలా అవుతుంది అనమాట. మనం కొంచెం మూత పెట్టేసుకొని కొద్దిసేపు పెట్టుకుందాం. ఒక 5 minutes పెట్టుకోవాలండి. 5 minutes పెట్టుకున్నాక నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు ఎలా వచ్చిందో. చూడండి, టొమాటోస్ అన్నీ కూడా మెత్తబడ్డాయి చక్కగా. మూత వేస్తే ఏంటంటే దాంట్లో వాటర్ వస్తుంది కదా, ఆవిరికి మెత్తబడతాయి అన్నమాట. అందుకని మూత వేసుకొని ఉడికించుకోవాలా టొమాటోస్ని. చక్కగా బాగా మెత్తగా ఉడికింది టొమాటోస్. ఈ టైంలో మనము ఒక 1 టీ స్పూన్ కారము, తగినంత, మీరు 1 టీ స్పూన్ వద్దంటే తగ్గించుకోవచ్చు. 1 టీ స్పూన్ ఇక్కడ జీరా పౌడర్ వేసాను. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేయాలా. 3 వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి నీట్గా. మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ధనియా పౌడర్. మీరు 1 టీ స్పూన్ ఫుల్ టీ స్పూన్ ఇవ్వండి, వేసేయండి. సో కొంచెం ఇక్కడ నేను ఉప్పు టేస్ట్ చేశాను.
ఉప్పు నాకు సరిపోయింది అనిపించింది. మళ్ళీ నేను యాడ్ ఏం చేయలేదు. చూసారు, నేను నానబెట్టుకున్న చింతపండు మైక్రోవేవ్లో నేను ఒక 40 సెకండ్స్ పెట్టానండి. జస్ట్ అట్లా నానబెట్టుకొని వాటర్ వేసుకొని పిండేసుకోండి. మీకు తగినంత, మీరు పులుసు కావాలి అంటే కొంచెం వాటర్ మీరు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. పులుసు మాకు వద్దు, కొంచెం కర్రీలాగా కావాలి అన్నప్పుడు తగ్గించి మీరు ఆ పులుసు తగ్గట్టు, ఆ కర్రీకి తగ్గట్టుగా వాటర్ వేయాలి. సో నేను మూత పెట్టాను. అది వేసాక ఒక 5 మినిట్స్ పెట్టానండి. మూత పెట్టి కదపలేదు దాన్ని ఏమి. ఇప్పుడు చూడండి దగ్గరకు అయ్యింది. సో నేను ఇది గ్రేవీ లాగా చేస్తున్నాను కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను. సో ఇప్పుడు మనము ఎగ్స్ స్లిట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ అన్నీ నేను ఇక్కడ 6 వేసాను. 8 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కానీ నేను 6 వేసాను అనమాట. సో అది ఆ గ్రేవీకి సరిపోతుంది 6 కరెక్ట్గా. ఇప్పుడు చూడండి, అది ఎగ్లోకి అంతా మసాలా వెళ్ళాలా. అది వేసినాక నేను ఇక్కడ గరం మసాలా 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. గరం మసాలా లాస్ట్లో వేయాలండి, అంటే అవన్నీ వేగినాక ఇప్పుడు వేసేయచ్చు. ఎందుకంటే మళ్ళీ మనము కొంచెము సేపు పెడతామన్నమాట మూత పెట్టేసి. ఆ గ్రేవీ అంతా ఏదైతే పులుపు ఉందో ఆ పులుపు అంతా కూడా ఆ గుడ్డులోకి వెళ్ళిపోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ అట్లా పెట్టానండి. 5 to 6 మినిట్స్ పెట్టాను. అదో ఆయిల్ పైకి తేలుతుంది, చూసారా, కనిపిస్తుంది కదా మీకు. ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం పెట్టండి. పెడితే రెడీ అయిపోతుంది కొద్దిసేపట్లో. చూడు ఎంత చక్కగా ఉందో, చూడడానికి చాలా చాలా బాగా వచ్చిందండి. ఇంతే, ఇంకా గుడ్డు కర్రీ రెడీ అయిపోయిందండి. ఆఫ్ చేసేసాను స్టవ్. ఇంకొన్ని గిన్నెలోకి తీసేస్తున్నాను. సో దీన్ని మీరు చపాతీలోకి తినొచ్చు అండ్ వైట్ రైస్లో కూడా మీరు తినొచ్చు అనమాట. గోండి వేడి వేడి గుడ్డు కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, చాలా బాగా వచ్చిందండి. గ్రేవీ అంతా, ఆనియన్స్ కరెక్ట్గా ఉడికింది మంచిగా, పచ్చిదనం ఏమీ లేదు. మీరు మంచిగా చక్కగా వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. నేను టేస్ట్ చేస్తున్నాను. ఉప్పు కారాలు అన్నీ కూడా చక్కగా కుదిరాయి, చాలా బాగా కుదిరింది. మీరు చపాతీలో కూడా మీరు ట్రై చేయండి. ఇదేనండి ఇవాల్టి వీడియో, రాయలసీమ ఎగ్ కర్రీ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.